సార్ రాను రాను ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు మారబోతున్నాయి అనుకోవచ్చా? మారాలి, ఆ, తప్పకుండా మారాలి. ఎందుకంటే నా దృష్టిలో అయితే కొంత బీసీలలో చైతన్యం వచ్చింది. ఓకే. బీసీలు పోలరైజ్ అవుతున్నారు. కానీ అన్ని పార్టీలు కూడా బీసీ వాదాన్ని ఎత్తుకునేసరికి ఏమైతాయంటే బీసీల ఓట్లు చీలిపోతాయి. చీలిపోతుంది. బీసీలు వాళ్ళంతా వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టుకునేదాకా ఓట్లన్నీ చీలుతూనే ఉంటాయి. ఈ సుదూర భవిష్యత్తులో అంటే పార్టీలు పెట్టచ్చు, కానీ ఆ పార్టీలకు నాయకత్వం వహించే వాళ్ళని బట్టి ఆ పార్టీలు నిలబడతాయా లేదా అనేది ఉంటుంది. బట్ చాలా ఆవేశము, ఎమోషన్ బీసీలలో కనబడతా ఉంది. బట్ ఇప్పటివరకు అయితే ఏ నాయకుడు కూడా పార్టీ పెడదామని ముందుకు రాలేదు. ఒకవేళ మల్లన్నకు ఆ ఉత్సాహం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీయే బీసీ సీఎం చేస్తుందని చెప్పి మహేష్ గౌడ్ చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఆ పార్టీలనే ఉండి పోటీ పడతాడు కావచ్చు. కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉండదు అంటే వాళ్ళు ఆయన టర్మినేట్ చేస్తే పెడతాడు. బట్ వాళ్ళు ఇప్పటివరకు నోటీస్ ఇచ్చిన తర్వాత రిప్లై ఇవ్వకపోయినా కూడా వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. మల్లన్నను బయటికి పంపే ధైర్యం కానీ అవకాశం కానీ వాళ్ళకి లేదు. ఆ ఇచ్చిన నోటీస్కి ఆయన రిప్లై ఇవ్వకపోయినా కూడా ఆయన ఏం చేయడానికి లేదు. కాబట్టి రేపు బీసీ సీఎంగా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన పోటీ పడవచ్చు. ఒకవేళ ఆయన పార్టీ పెడితే డెఫినెట్గా ఆయన ఒక లీడర్గా ఎవాల్వ్ అయ్యింది. కాబట్టి ఇంతకుముందు మల్లన్న కాదు ఆయన. కొద్దిగా మెచ్యూర్డ్గా మాట్లాడితే కనుక ఇంకా అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఒక పార్టీ పెడితే నిలబెట్టుకోగలుగుతాడు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళిపోయాడు, మాస్ ఫాలోయింగ్ ఉంది, అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. మిగతా పార్టీలతోనే అట్లా అంటే ఏదో ఒక పార్టీతో రేపు గెలిచిన తర్వాతనో గెలవడానికంటే ముందో అలయన్స్లో పోదాము అనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టయితే, వాళ్ళు సపోర్ట్ చేసినట్టయితే అన్ని రకాలుగా మళ్ళీ నిలబడగలుగుతాడు. బట్ ఆయన పార్టీ పెట్టే ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు. సార్ నెక్స్ట్ మిమ్మల్ని ఫ్యూచర్లో మేము ఎమ్మెల్యే లేదు, నేను ఎమ్మెల్సీ నాకు గవర్నర్ కోటాలో ఇస్తేనే నేను తీసుకోలేదు. అవును, నేను ఎప్పుడు పాలిటిక్స్లో మీరు తీసుకోలేదు. లేదు, ఇప్పుడు కూడా తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోను. యాక్టివ్ నాకు ఒకటే ఉండే, రాజ్యసభకు అవకాశం వస్తే పోవాలని ఉండే. ఎందుకంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ అంటే కేసీఆర్ గారు చూసుకుంటారు, ఆయన చాలా వరకు చేశాడు. ఎందుకంటే ప్రపంచంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాడు లాస్ట్ 10 yearsలో. ఆర్థికంగా ఇతరత్ర ఎవరు స్టాటిస్టిక్స్ డాటాతో వచ్చినా కూడా నేను వాళ్ళతో పోటీ పడగలుగుతా, చెప్పగలుగుతా. ప్రపంచంలోనే ది బెస్ట్ రూలర్ అంటే కేసీఆర్. ఎందుకు అంటే ఆర్థికంగా కేవలం 9.5 సంవత్సరాలల్లో ఆదాయాన్ని 3 రెట్లు 4 రెట్లు చేయగలిగాడు. జిఎస్డిపిని, తలసరి ఆదాయాన్ని పెంచగలిగాడు. అన్ని ప్రమాణాలలో ఎక్కడో అట్టడుగున ఉన్న తెలంగాణను మొదటి 5 స్థానాల్లోకి తీసుకురాగలిగాడు ఏ పారామీటర్లోనైనా. మన భారతదేశ రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంతోనే పోటీ పడ్డాడు ఆయన గ్రోత్లో. ఇప్పటికి కూడా రిజర్వ్ బ్యాంక్ను అడిగినా కూడా చెప్తుంది ఈజ్ నంబర్ 1. కాబట్టి తెలంగాణ గురించి ఇక మనం ఏ పదవి తీసుకున్నా చేయగలిగింది ఏం లేదు. రాజ్యసభకు పోతే మాత్రం దేశంలోని అనేక సమస్యలను దేశ ప్రజల దృష్టి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నేను ఆయన అడిగింది కూడా అదొకటే, మీకు అవకాశం ఉంటే అదొకటి చూడండి అని చెప్పాము. బట్ ఆయనకు అవకాశం రాలేదు. ఒకవేళ రేపు మళ్ళీ వచ్చినప్పుడు నేను ఆయనతోని ఇదే సన్నిహిత సంబంధాలు ఉంటే వాళ్ళు ఆలోచిస్తే అప్పుడు అవకాశం వస్తే తీసుకుంటారు. రాజ్యసభ తీసుకుంటారు, ఓన్లీ రాజ్యసభ. నాకు ఏ పదవి మీద ఇంట్రెస్ట్ లేదు. కవిత గారు కొత్తగా బీసీ పోరాటం అని మొదలు పెట్టారు. అసలు దీన్ని ఎలా కొత్తగా ఏం పెట్టలేదు. ఆమె జైలు పోకముందే జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలన్నది. ఒక బీసీ అనేది ఒక బలమైన వర్గం. ఇప్పుడు అన్ని పార్టీలలో కూడా కొంత బీసీల గురించి చర్చ జరుగుతూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ మొన్ననే చెప్పాడు, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా ఇస్తాం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీకి. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. తీర్మార్మల్ కామెంట్ ఏదైతే ఉన్నదో అగ్రకుల ఆఖరి సీఎం అని. ఆఖరి సీఎం రేవంత్ రెడ్డి అయినా పర్వాలేదు, అగ్రకుల ఆఖరి సీఎం అని నన్ను అన్నా కూడా నాకేం బాధ లేదన్నాడు. బట్ బీజేపీ కూడా బీసీకి సీఎం అని ప్రకటించింది ఇదివరకే, గతంలోనే. తర్వాత బీసీ అధ్యక్షుడిని కూడా చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తామని అంటున్నారు. కాబట్టి టీఆర్ఎస్లో కూడా బీసీల పట్ల చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య వరుసగా మీటింగ్స్ పెట్టారు బీసీలతోని. తెలంగాణ భవన్లో బీసీ మీటింగ్ అయింది, బయట విడిగా లీడర్స్తో బీసీ మీటింగ్ అయింది, తమిళనాడు కూడా పంపించి అధ్యయనం చేయించారు. కాబట్టి కవిత గారు కూడా ఇష్యూ తీసుకున్నారు. జైలు పోకముందు తీసుకున్నారు, జైలు నుంచి వచ్చినాక తీసుకున్నారు. అంతకుముందు ఈ ఈబీసీ రిజర్వేషన్స్ మీద కూడా ఆమె మాట్లాడారు. ఇప్పుడు కూడా బీసీలకు ఈ సర్వేలో అన్యాయం జరిగింది అనే విషయం మీద ఆమె ఖమ్మంలో ఒక మీటింగ్ కూడా పెట్టారు. పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని పనిచేయడం వల్ల కొంత
ఆమె ఇమేజ్ పెరగడమే కాదు, మళ్ళీ ప్రజలకు కూడా కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడు బీసీలను మనం చూసినట్టయితే ఏ కులంలో ఉన్న పెద్ద నాయకులు మిగతా వాళ్ళని పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒక బీసీ కృష్ణయ్య పిలిస్తే వస్తారేమో, ఓకే. కానీ ఒక సెక్షన్ వస్తుంది. కానీ కవిత గారు పిలిస్తే ఏంటంటే అన్ని కులాల్లో ఉన్న పెద్దవాళ్ళంతా వస్తున్నారు. అంటే నాన్ పొలిటికల్ సెక్షన్ ఏదైతే బీసీలలో ఉందో, కాబట్టి బీసీలుగా మాకు కావాల్సింది ఏంటంటే పనికొచ్చే వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలని ఉంటుంది. సో కవిత రావడం వల్ల బీసీలకు మేలవుతున్నప్పుడు ఎందుకు వద్దనాలి? కాబట్టి ఆమె నాయకత్వాన్ని అంగీకరించడం విషయంలో కొన్ని వ్యతిరేకతలు ఇవన్నీ ఉన్నా కూడా మన ఇష్యూ తీసుకున్నది. ఎన్ని ఈ జీవితకాలంలో ఏం చేసినా ఆమెను బీసీ నాయకురాలు అనరు. బై క్యాస్ట్ ఆమె బీసీ కాదు కాబట్టి. అవును. బట్ ఆమె బీసీలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందే. ఏ మేరకు ఆమె కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఆ మేరకు ఉపయోగించుకోవాల్సిందే. ఇది బీసీలకు లాభం అవుతుంది. తద్వారా ఆమెకు కూడా కొంత ఉపయోగపడుతుంది. సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ చేయడంలో కొంత ఉపయోగపడుతుంది. సరే, ఆమె ఒక వర్గం కోసమే కాదు అందరి కోసం పనిచేసే మహిళ అనేది వస్తుంది. కాబట్టి ఇది మ్యూచువల్గా గివ్ అండ్ టేక్ లాగా ఒకరి నుంచి ఒకరు సహకారం తీసుకోవడంలో తప్పేం లేదు. అసలు ఏది ఇస్తాను కానీ ఇవాళ రేపు పదవి ఇస్తా అంటే వద్దనే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎంతో మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, అందులో నేను పోయి కూర్చొని చేసేది ఏం లేదు అన్నాడు. తర్వాత కూడా అన్నాడు ఆయన, ఏమన్నాడంటే నీలాంటి బాగా మాట్లాడగలిగే వాళ్ళు పెద్దల సభలో ఉండాలి, ఆ కొరత ఉంది మనకు అన్నాడు. నేను దానికి ఏం పెద్దగా నేను రెస్పాన్స్ ఇవ్వలేదు. కేసీఆర్ గారికి మోడీ గారు భయపడ్డట్టేనా సార్ నిజంగా? అట్లా ఉండదు పాలిటిక్స్ లో, అట్లా భయపడపో పాలిటిక్స్ లో ఉండదు. కాకపోతే ఏంటంటే మొన్నటి ఓటమిలో మోడీ గారిది కీలక పాత్ర. కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయితే కనుక దేశవ్యాప్తంగా ఆయన ఎక్స్పాండ్ అవుతాడు. ఇంకొక జాతీయ పార్టీ వస్తుంది. ఇంకోటి ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ నామరూపాలు లేకుండా చేయాలనేది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అలయన్స్ అయితే, బట్ ఇద్దరిని దెబ్బకొట్టాలంటే వాళ్ళిద్దరు అలయన్స్ కాకూడదు. సో కాంగ్రెస్ కూడా ఏముంది, ప్రాంతీయ పార్టీలను ఖతం చేయాలి. ఈసారి కాకపోయినా ఇంకోసారైనా మోడీతోనే బీజేపీతోనే తలపడాలి. కాబట్టి ఇద్దరు కలిసి అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఒకటి తర్వాత ఒకటి కట్ చేస్తున్నారు. సార్, ప్రజల్లో ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. 6 గ్యారెంటీల విషయాన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా మధ్యంతర ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలవదు. ఇక్కడ పోటీ ఏంటంటే బీజేపీకి టీఆర్ఎస్కే ఉంటుంది. ఇప్పుడైతే ఈ వ్యతిరేకతను ఎవరు పంచుకోవాలనే దాని మీద ఒకవేళ బీజేపీ కొంత లేసింది అనుకోండి, ట్రయాంగిల్ కంటెస్ట్ అవుతుంది. ట్రయాంగిల్ కంటెస్ట్లో ఎవరు వస్తారనేది చెప్పలేము. ఒకవేళ కనుక బీజేపీ ఇంకా తగ్గింది అనుకోండి, టీఆర్ఎస్కి కేక్ వాక్ అవుతుంది.